దానను ఈ పాట పాడి దేవుని మహిమ పరుస్తాం. ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను ఈ భువిలో ప్రత్యేకమైన దానను. సృష్టినంతటిని మాటతో చేసిన్, కానీ నన్ను మాత్రము చేతితో చేసిన్. సృష్టినంతటిని మాటతో చేసిన్, కానీ నన్ను మాత్రము చేతితో చేసిన్. నన్ను మాత్రము చేతితో చేసిన్. ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను ఈ భువిలో ప్రత్యేకమైన దానను. సృష్టినంతటిని నడిపించువాడు నన్ను నిలిపేలు అనెను, నన్ను నిలిపేలు అనెను. ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను ఈ భువిలో ప్రత్యేకమైన దానను. సాతాను తలను చిరగద్రొక్కెను, శత్రువుపై అధికారమిచ్చెను, శత్రువుపై అధికారమిచ్చెను. ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను ఈ భువిలో ప్రత్యేకమైన దానను. దాసుడని నన్ను పిల్లువాడట, స్నేహితుడని నన్ను పిల్లుచున్నట. దాసుడా అని పిల్లువాడట, స్నేహితుడా అని పిల్లుచున్నట. స్నేహితుడని నన్ను పిల్లుచున్నట. ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను ఈ భువిలో ప్రత్యేకమైన దానను. ఈ లోక రోగము నాకు అంటదు, ఈ లోక బాధలు నాకు చెందవు, ఈ లోక బాధలు నాకు చెందవు. ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను ఈ భువిలో ప్రత్యేకమైన దానను. దేవునికి స్తోత్రం. మరొక పాట నేను రాసిన పాట. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము, విజయం అనేది తథ్యము. మరి జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఎప్పుడు వెనుక తిరగకుండా ప్రతి పోరాటాన్ని జయిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు మరి బైబిల్ గ్రంథంలో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో జయించు వానికి జీవ కిరీటం ఇచ్చేదను. ప్రకటన గ్రంథం చదివినట్లయితే చాలా చోట్ల ఉంటుందండి. జయించిన వానికి జీవజలములను త్రాగనిస్తాను, జయించిన వానికి జీవ కిరీటం ఇస్తాను. మరి జయం అనేది కూర్చుంటే కాదు, కానీ అది పోరాటాల మధ్యలో వచ్చేది. జయం అనేది పోరాటాల మధ్యలో మాత్రమే ఆ జయం అనే మొక్క పెరుగుతుంది. కనుక ఏ పోరాటం వచ్చినా దాన్ని ఎదుర్కోవాల తప్పితే దాన్ని తప్పించుకొని తిరిగితే మనము ప్రమోషన్ రాదు. మనకు ప్రమోషన్కి బదులు మనము ఏదో రావాల్సినటువంటి బ్లెస్సింగ్స్ని మిస్ అవుతాం. అందుకే నేను రాసిన ఎంత పెద్ద పోరాటము ఎదురైనాయా అంత పెద్ద విజయం నాకు వస్తుంది. అందుకే ఏ చిన్నది వచ్చినా నేను పోరాడతా, ఎందుకంటే విజయం అనేది నాకు తథ్యం. ఈ పాట పాడుకుందాం. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము. పోరాడతాను నిత్యము, విజయం అనేది తథ్యము. పోరాడతాను నిత్యము, విజయం అనేది తథ్యము. యేసు వాక్యమని ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతబట్టి. వాక్యమని ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతబట్టి. ముందుకే దూసుకెళ్ళేదన్,
యెహోవా అదే యుద్ధమనుచు ముందుకే దూసుకెళ్ళెదన్. యెహోవా అదే యుద్ధమనుచు ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము. పోరాడతాను నిత్యము విజయం అనేది తథ్యము. పోరాడతాను నిత్యము విజయం అనేది తథ్యము. ప్రార్థన యుద్ధములు కనిపెట్టి సతాను తంత్రములు తొక్కిపట్టి. ప్రార్థన యుద్ధముల్లో కనిపెట్టి సతాను తంత్రములు తొక్కిపట్టి ముందుకే దూసుకెళ్ళెదన్. యెహోవా నిస్సి అనుచు ముందుకే దూసుకెళ్ళెదన్. యెహోవా నిస్సి అనుచు ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. పోరాడతాను నిత్యము విజయం అనేది తథ్యము. పోరాడతాను నిత్యము విజయం అనేది తథ్యము. యేసు కాడిని భుజమున పెట్టి వాగ్దాన తలుపు విసుగక తట్టి. యేసు కాడిని భుజమున పెట్టి వాగ్దాన తలుపు విసుగక తట్టి ముందుకే దూసుకెళ్ళెదన్. సిలువలో సమాప్తమైనదనుచు ముందుకే దూసుకెళ్ళెదన్. సిలువలో సమాప్తమైనదనుచు ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము. పోరాడతాను నిత్యము విజయం అనేది తథ్యము. పోరాడతాను నిత్యము విజయం అనేది తథ్యము. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. పోరాడతాను నిత్యము విజయం అనేది తథ్యము. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభు తండ్రి, నీ పాదములకు వందనాలు నాయన. జీవం కలిగిన దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, సర్వ సృష్టికర్త అయిన దేవుడవు నాయన. ప్రభా, మేము వాక్యంలోకి వెళ్తుండగా మీరే మాతో మాట్లాడండి. ఒక్కొక్క బిడ్డను బలపరచండి. సమస్త ఘనత మహిమానికి చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మరి ఈ సమయంలో మనము వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం. ఎవరైనా చదువుతారండి? ఉమ్, ఉమ్. చాలు. సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును, బాధపడువాని దినములన్నీయు. చదవండమ్మా. బాధపడువాని దినములన్నీయు. బాగా వినాలి. సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. ఆ! సో, ఇక్కడ మనము జాగ్రత్తగా మనము వినవలసిన విషయం ఏంటంటే, బాగా వినాలండి దేవుని వాక్యము. సంతోషము ఏమో మనకు విందు తీసుకొస్తదంట. బాధపడువాని దినములన్నీయు శ్రమకరములంట. అంటే చూడండి, ఇవి 2 మనసుకు సంబంధించిన విషయాలు. సంతోషమైన, బాధ అయిన మనసులో. సో, మనసనేది మనకు ప్రొడ్యూస్ చేస్తదండి. శ్రమనా? లేదంటే దావతా?
దావత్‌లో ఎవరైనా ఏడుపు మొఖాలతో ఉంటారండి దావత్‌లో? ఉండరు. దావత్‌లో చింపిరి నెత్తి పెట్టుకొని చినిగిపోయిన దుస్తులు ఎవరైనా ధరిస్తారా? లేదు. దావత్‌లో ఎప్పుడూ ఆనందము, విందు అట్లా ఉంటది కదా! సో, దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగుతది. ఎవరైతే బాధపడతారో వాని దినములన్నీయు దుఃఖకరములు. చాలా సార్లు మనకు డౌటొస్తా ఉంటది. బాధ రాకుండా ఎట్లా ఉంటది? హ్మ్. మాకున్న కష్టాలకి, మాకున్న బాధలకి ఏడుపు తప్ప ఏమొస్తది? నిన్నటి దినమున నేను కీసర పోలీస్ స్టేషన్‌కెళ్ళాను. ఒక కేసు విషయంలో. ఆ కేసు పెట్టిస్తున్న వేరే అమ్మాయితో కేసు పెట్టిస్తున్నా. పెట్టిస్తుంటే అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అక్కడ ఒక పాప ఏడుస్తా ఉంది. ఎందుకు ఆ పాపను చూసినప్పుడు నాకు జాలి అనిపిచ్చి మరలా పిలిసాను నా దగ్గరికి. పిలిస్తే ఆ పిల్ల అంటుంది, "అక్క, నేను భర్త చనిపోయాడు. ఒకడు నేనుంటాను నీతో" అన్నప్పుడు పెట్టుకున్నానక్క. భ భర్త పెళ్లి కాలేదని ఏదో డైవర్స్ అయిందని చెప్పాడు. పెట్టుకున్నా ఇప్పుడు 4 ఇయర్స్ నాతో ఉండి, ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు కొట్టి, నా పెళ్ళాన్ని నాకు గాకుండా చేసినావని చెప్పి గలీజ్‌గా తిడుతున్నాడు. ఆ పాప ఎంత ఏడుస్తుందంటే, ఆ పిల్ల మొత్తం బ్రోక్ అయిపోయింది. టోటల్‌గా బ్రేక్ అయిపోయింది తన లైఫ్. చెప్పుకుంటూ ఏడుస్తా ఉంది. ఇప్పుడు నేను ఆ పాప దగ్గరికెళ్ళి, సంతోష హృదయానికి నిత్యం విందు కలుగుతది. బాధపడువాని దినములన్నీ దుఃఖకరములంటే ఎట్లుంటది చెప్పండి? ఆ పాప పడిన బాధ, ఆ భారము వాడు ఫిజికల్‌గా వాడుకొని, మళ్ళా ఈ పిల్లతో సమస్తం చేయించుకున్నాడు. నిజంగా ఎంత మోసం ఉంది లోకంలో. సమస్తం చేసింది ఈ పిల్ల. యాక్సిడెంట్ అయితే ఈ పాపని హో మొత్తం పరిచర్య చేసింది. అంటే వీడు అన్నీ చేయించుకున్నాడంటే ఎంత దుర్మార్గులుంటారు కదా లోకంలో. అన్నీ చేయించుకొని సిగ్గు, శరం లేకుండా ఈరోజు ఆహ్, డైవోర్స్ అయిందని చెప్పి అబద్ధం చెప్పి ఆ పిల్లతో ఉండి పిల్లలెదురుగానే ఆ! పిల్లలెదురుగానే ఆ పిల్లని కొట్టి, ఆ పిల్లలకి ఎట్లుంటదండి చిన్న పిల్లలు 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాప, 7 సంవత్సరాల బాబు. వాళ్ళ కళ్ళెదురుగా వాళ్ళ అమ్మని ఎవడో ఒక చెత్త డాష్ గాడు కొడతా ఉంటే అది ఎంత బాధాకరం గదా! ఇప్పుడు నేను వెళ్లి దుఃఖపడవని దినములన్నీ బాధాకరములు. సంతోష హృదయానికి నిత్యం విందు కలుగును. నువ్వు దుఃఖపడితే బాధలే వస్తాయి అంటే ఆ పాపకి ఎట్లా ఉంటది? ఆలోచించండి. ఖచ్చితంగా దుఃఖమే గదా! ఖచ్చితంగా వేదనే గదా! చూడండి 'ప్రావెర్బ్స్ 12:25' ఒకసారి చదువుతారండి? 'ప్రావెర్బ్స్ 12:25' ఒకని హృదయములోని విచారం వానిని కృంగదీయును. సో, దేవుడు ఏదో వెళ్లి, ఇదిగో నువ్వు విచారంగా ఉన్నావు చూడు, నువ్వు కృంగిపోతావు కాదు గానీ, అక్కడేముందంటే ఒక దయగల మాట. ఆమేన్. హల్లెలూయా! ఒక దయగల మాట సంతోషం తీసుకొస్తది. దయగల మాట సంతోషం తీసుకొస్తదండి. సో, ఆ పాపతో ఒక దయగల మాట చెప్పాలి. ఏంటి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండడానికి ఒక దయగల మాట ఏంటంటే, ఆ దయగల మాట కేవలం దేవుడు మాట్లాడిన మాటలే. ఆమేన్. హల్లెలూయా! దేవుడు మాట్లాడిన మాటలు మనకు ధైర్యం ఇస్తాయండి. దేవుడు మాట్లాడిన మాటలు మనకు ఉజ్జీవాన్ని తీసుకొస్తాయి. దేవుడు మాట్లాడిన మాటలు సస్తున్నటువంటి శవాలను లేపుతాయి. దేవుడు మాట్లాడుతున్న మాటలు శత్రువును ముంచివేస్తాయి. దేవుడు మాట్లాడుతున్న మాటలు పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తి రాజుల మీద కూర్చోబెడతాయి. హల్లెలూయా! దేవుడు మాట్లాడితే ఏమైనా చేయగలుగుతాడు. ఎంతైనా చేయగలుగుతాడు. ఎప్పుడైనా చేయగలుగుతాడు. దయగల మాట అది. హల్లెలూయా! దయగల మాట అది. దేవుని బిడ్డలారా విచారం కృంగదీస్తదంటే నేనంటున్నా, ఇప్పుడు మొత్తము నీ యొక్క ఫోకస్ అంతా క్రీస్తు పైకి తిప్పేసేయి. తిప్పేసేయి. ఇమ్మీడియేట్‌గా తిప్పేసేయి. ఎందుకంటే నువ్విక్కడుంటే సస్తావు. ఇక్కడుంటే సస్తావు. ఇక్కడుంటే కృంగిపోతావు. ఇక్కడుంటే నువ్వు నాశనం అయిపోతావు. ఇక్కడుంటే అయిపోయిందింక. అందుకే బైబిల్‌లో ఏమంటుంది? నీకు నీకు శ్రమలే స్టార్ట్ అయితాయి ఇక్కడుంటే. ఇక్కడుంటే నీకు విచారమే. ఇక్కడుంటే నువ్వు కృంగిపోతావు. ప్రావెర్బ్స్ 24:10 ఒకసారి చదువుదామా?
ప్రావెర్బ్స్ 24:10. చూడండి ఇక్కడ గూడా మనం చూసినట్లయితే, నీకు శ్రమ ఒక సైడొస్తుంది. మళ్ళా ఆ శ్రమతో పాటు నువ్వు కృంగిపోతున్నావు. కృంగిపోవడం ద్వారా నువ్వేమైతావో తెలుసా? ఏమి సాధించలేని వాడివైతావు. అందుకే దయగల మాట ఎవరు చెప్తారో వాళ్ళ వైపు తిరగాలెప్పుడు. చేతగానితనంతో కూర్చుంటావా? ఆ! చెప్పండి. కూర్చుంటావా చేత గాకుండగా? శత్రువు ఎదుట చేత గాకుండా కూర్చుంటావా? నేను దయగల మాట విన్నప్పుడు ఒక పాట రాశా. దయగల మాట. నేనంటున్నా మన పరిస్థితుల్లో మనం మార్చుకోలేం బిడ్డ. ఆయన వైపు తిరగాల. దయగల మాట. ఒకసారి నువ్వుంటే నాకు చాలేసయ్యా అని పాడుకుంటున్నా. దాంతో పాటు నాకు కుప్పలు, 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 కుప్పలు వచనాలొస్తనే ఉన్నాయి. నా ఓన్ వచనాలు. ఏం పాడుకున్నాను తెలుసా నేను? దావీదుకు ఎవరున్నారు? ఆ అడవిలో ఎవరున్నారో? గొలియాతొచ్చాడో, విజయ వీరుని చేశాడో. గొలియాతొచ్చాడో, విజయ వీరుని చేశాడో. నీవుంటే నాకు చాలు యేసయ్యా, శత్రువు ఎదుట వీరుడవుతానయ్యా. హల్లెలూయా! ఎంత మంచి మాట. శత్రువు ఎదుట నేను వీరుడవుతా. నువ్వుంటే చాలు డాడీ. నాకివన్నీ గుర్తొస్తున్నాయి. దయగల మాటలు గుర్తొస్తున్నాయి. దానియేలుకు ఎవరున్నారో, ఆ గుహలో ఎవరున్నారో, దేవుడే దిగి వచ్చాడు, సింహపు నోళ్లను మూసాడు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, మూర్ఖుల నోరు మూపిస్తానయ్యా. హల్లెలూయా! దయగల మాట వైపు చూస్తే బిడ్డా నువ్వు లేస్తావు. నువ్వు లేస్తావు. దయగల మాట వైపు చూస్తే నీ మాట, నీ పాట మారిపోతది. నీ స్టైల్ మారిపోతది. నీ నడక అన్నీ మారిపోతాయి. దయగల మాట వైపు చూడాలి. 24 గంటలు కూర్చొని ఇదిగో నా బాధ ఇట్లా అంటే అవునులే ఏ కష్టాలు ఎవరికొస్తాయి చెప్పు? ఏం మానుకొస్తాయా మనిషికి గాకుండగా? హ్మ్. ఏదంగా మన రాత, తలరాత ఎట్లుందో అట్లా. ఇట్లాంటివొద్దు మనకు. దయగల మాట వైపు తిరుగుదాం. దయగల మాట వానిని సంతోషపెట్టును. దయగల మాట సంతోషపెట్టును. దయగల మాట వైపు చూసినప్పుడు ప్రోత్సాహకరమైనటువంటి, విశ్వాసకరమైన మాటలు నీకొస్తాయి. ఎందుకంటే, నీ దేవుడు ఏమైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చేయగలిగిన సమర్థుడు ఆయన. దయగల మాట అంటే ఆయనది. ఇంక ఎవరు లేరమ్మా దయగల మాటలు మాట్లాడేటోళ్ళు ఎవ్వరు లేరు తెలుసా? తెలుసా మీకా విషయం? ఎవరు లేరని తెలుసా? ఎవ్వరు లేరు. కన్న బిడ్డలు లేరు. సొంత భర్త లేడు. సొంత తల్లిదండ్రులు లేరు. ఎవరు లేరు. ఒకవేళ కొద్ది వరకు సహాయం చేయగలుగుతారు. అంతా చేయలేరు. ఓన్లీ దేవుడే. ఓన్లీ దేవుడే. ఓన్లీ దేవుడే. హల్లెలూయా! ఓన్లీ దేవుడే. ప్రావెర్బ్స్ 17:22 చదువుతామా? ప్రావెర్బ్స్ 17:22. చూడండి ఎంత మంచి మాట. సంతోషం ఎప్పుడొస్తదండి? సంతోషము, ఆరోగ్యముంట. నలిగిన మనసు ఎముకలను ఏం చేస్తదండి ఎముకలను? ఎండిపోజేయును. ప్రియమైన దేవుని సంగమా నలగొడతది. ఎముకలు నలగొట్టేస్తది. ఆలోచించండి. నువ్వు కూర్చొని దుఃఖపడుకుంటా, వేదన పడుకుంటా, నీ సొంతంగా ట్రై చేసుకుంటా కూర్చుంటావా? దయగల మాట మాట్లాడేటువంటి బైబిల్ వైపు తిరుగుతావా? సింపుల్ ఒకటే, ఒకటే సెకన్‌లో అంతే పనులు జరిగేది. నా శత్రువులు నన్ను తరుముచుండగా, నా ఆత్మ నాలో కృంగినే ప్రభూ. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, ఒక గంట తర్వాత అని పాటలో ఉందా? నా మనసు నీ వైపు త్రిప్పిన 2 రోజుల తర్వాత అని లేదు. అర్థమైతుందా? దయగల మాట అంటే మామూలు కాదండి. దాని పవర్ వేరు. దేవుని వైపు నువ్వు చూసినప్పుడు వచ్చే పవర్ వేరు.
ఆయన ప్రేమ వైపు చూసినప్పుడు వచ్చే పవర్ వేరు. ఇమ్మీడియేట్ గా ఉద్యోగం పొందుతావు అంతే నువ్వు. ఇది వేరే లైఫ్. ఇది వేరే లైఫ్ అండి ఇది. ఇది అద్భుతమైన లైఫ్ ఇది. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగినే ప్రభు. ఓకేనా? కృంగిపోతే ఎముకలు నలిగిపోతాయని ఉంది. కృంగిపోతే చేతగాని వాడవగుతావనుంది. కృంగిపోతే ఆ బాధాకరములంట. జీవితం అంతా బాధ, శ్రమకరమైన దినములు. కృంగిపోతే చేతగాని వాడవగుతావనుంది. కృంగిపోతే నీ ఎముకలు నలిగిపోతాయనుంది. కానీ ఇక్కడ ఆ భక్తుడు అంటాడు, నా మనసు నీ వైపు, దయగల మాట వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప దయగల మాట ఎవరు చెబుతారయ్యా. ఆయన మాట దయగల మాట. 5 మంది భర్తలను పెట్టుకొని కంపు కంపు జీవితం చేసుకొని, పెంట పెంట జీవితం చేసుకొని, ఇంకా ఏంది బా జీవితం అంతా పాడైంది, ఇంకా ఒకడు ఎవడైనా మంచోడు వస్తాడా చూద్దామా అని బయటకు వస్తే ఎవరు లేరు ఆమెకు. అందరు వాడుకొని సింపుల్గా వాడుకొని వెళ్ళిపెట్టేవాళ్ళు అనమాట. ఆమె లైఫ్ అంతా పాడైంది. 5 మందితో పాడైంది. దయగల మాట వచ్చింది, అమ్మా అమ్మా. బా, దయగల మాట తన జీవితాన్ని మార్చివేసిందండి. దయగల మాట ఆమె జీవితాన్ని మార్చివేసింది. నలిగిపోయింది 5 మందితో. 5 మంది భర్తలతో నలిగిపోయింది. భర్తలు కూడా కాదు, అందరు వాడుకొని పోయేటోడే. ఆడవాళ్ళ జీవితం ఎంత డేంజర్ కదా. ఎంత గాయంలో గుండా వెళ్ళాలి. నిన్నటి దినం నా కీసరలో ఆ పాప లైఫ్ చూసినప్పుడు ఆ పాప కట్టెలు తెంచుకొని ఏడుస్తుంది. అక్క నమ్మకంగా ఉన్నాను, అక్క నమ్మకంగా ఉన్న వాడికి నేనన్నా అవును బిడ్డ నువ్వు నమ్మకంగా ఉన్నావు. కానీ దయగల మాట చెప్పిన పిల్లకు యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు రా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు రా. నీ మీద నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ రాని, డిగ్నిఫైడ్గా బ్రతుకు. ఆ పాపకు పాపం అంటే కూడా తెలుస్తలేదు. ఆ పిల్ల వాడితో ప్రెగ్నెంట్ అయింది, ప్రెగ్నెంట్ తీపిచ్చేసుకుంది. అది పాపం అని తెలుస్తలేదు. అసలు పెళ్లి చేసుకోకుండా ఒకరితో కలిసి ఉండడం పాపం అని తెలుస్తలేదు. ఈ పొద్దు రేపు లివింగ్ రిలేషన్షిప్ అంట. లివింగ్ రిలేషన్షిప్ ఎంత ఘోరం కదా, ఎంత ఘోరం. ఒక సింగిల్ ఉమెన్ ఉందంటే మస్తు వస్తుంటాయి లివింగ్ రిలేషన్షిప్స్. కానీ ఎవరైతే వాక్యంలో తరోగా ఉంటారో, దేవునితో వాక్యం ఏం చెప్తుందో వింటారో, వాళ్ళు ఎప్పుడు కూడా రాంగ్ రూట్లోకి వెళ్ళలేరు. ఇంకా ఇంపాసిబుల్. ఇమ్మీడియట్గా కనుక్కుంటుంది సాతారదని. ఎందుకంటే వాక్యము కానిది అది సాతానికి సంబంధించినది. ప్రియమైన దేవుని బిడ్డ, దయ్యగల మాట నేను సంతోషపరుస్తుంది. నొప్పించు మాట ఈ కృంగిపోయిన హృదయం ఎముకలను నల్లగొడుతుంది. ఈరోజు నువ్వు ఎంచుకో, నువ్వు నిర్ణయం చేసుకో. దయగల మాట వైపు తిరుగుతావా, లేదంటే కృంగిపోతూ కూర్చుంటావా? నీ మనసు వాక్యం వైపు తిరుగుతుందా, లేదంటే కృంగిపోతుందా? ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకో. 1 సెకండ్ చాలమ్మా దేవుని వైపు తిరిగితే నీ జీవితం మారడానికి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. 1 నిమిషం దేవుని సన్నిధిలో అడగండి, దేవా నీ వైపు తిరగడానికి మాకు కృపనియండి. నీ గురించి ఎట్లా మాట్లాడాలో, ఎట్లా నేర్చుకోవాలో నాకు సహాయం చేయి ప్రభా అని అడుగుదామా? యేసయ్య, ఎట్లా మేము నీ గురించి తెలుసుకోగలుగుతాము? మాకు సహాయం చేయండి. దయగల మాట. యాయిరు కుమార్తె చనిపోయింది అంటే దయగల మాట అన్నది, పద నేను వస్తా. సగం దారికి వచ్చినాక బోధకుని శ్రమ పెట్టవద్దు, ఎందుకంటే మీ బిడ్డ చచ్చిపోయింది. వెంటనే దయగల మాట ఏమని తెలుసా? ఆయన నిర్లక్ష్య పెట్టి నమ్మకం మాత్రం ఉంచనింది. ప్రియమైన దేవుని సంగమా, దయగల మాట వైపు తిరుగుతావా? ఆయన మాట ఎటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని రక్షించగలుగుతుంది.
తప్పిపోయిన కుమారుడు, వేశ్యలతో తిన్న కుమారుడికి దయగల మాట. నా కుమారుడు తిరిగి వచ్చాడు, చచ్చిపోయి లేచాడు. దయగల మాట. ఆ దయగల మాటతో పాటు ఏమొచ్చింది తెలుసా? ఉంగరం వచ్చింది. దయగల మాటతో పాటు ఏమొచ్చింది తెలుసా? ఇంట్లో వారసత్వం వచ్చింది, దావత్ వచ్చింది. దయగల మాట దావత్ తీసుకొచ్చింది. ఆలోచించండి. ఓన్లీ మొత్తం మాట కాదు అది. నా కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు. తర్వాత ఏంటంటే ఆ దయగల మాట ఆ అన్ని సమస్తాన్ని తిరిగి ఇచ్చింది. మరి ఈ సమయంలో మన పాస్టమ్మ ప్రార్థన చేస్తారు. అందరికీ ప్రేస్తలాడండి. అందరికీ ప్రేస్తలా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రైజ్ లార్డ్ అక్క. హలో
స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ జూమ్ మీటింగ్ అంతటిలో అయిన ప్రభా మీకు తోడుగా నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు. వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, పేరు పేరున మీరు దీవించండి, బలపరచండి, కృపను గ్రహించండి. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలు, అక్కర్లను మీరు తీర్చండి. ఈ శనివారం నాయన ప్రభు ఉదయకాల సమయంలో ఒక గుంపుగా, ఒక మందగా కూడి నాయన ప్రభు నిన్ను ఆరాధించుటకు నీ బిడ్డలు వచ్చి ఉన్నారు. వారిని, వారి తలంపులు, వారి ఆలోచనలు మీరు తీర్చే దేవుడు నాయన ప్రభా. అవన్నీ తీర్చే రేపు ఉదయ కాలంలో ప్రభా నీ మందిరంలో గడిపేటువంటి భాగ్యం కూడా జూమ్లోకి వచ్చిన వారందరికీ అవకాశం ఇచ్చాను ప్రభా. ఈ సేవకురాలు మరి ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోండి. భారభరితమైన సేవ చేస్తుండగా ఆమె పట్ల మీ గొప్ప కార్యములు దయచేసి ఈ నామాన్ని మీరే మహిమపరచుకోమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మా పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమైన సన్నిధి, నిత్య కాపుదల కూడి వచ్చిన మనకును ఈ దినము చక్కటి వాక్యాన్ని అందించినటువంటి దాసురాళ్ళకి, సకల కోటి పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.